ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడెప్పుడో ఇంగ్లాండ్ మ్యాచ్లో యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టినట్టు బాక్సాఫీస్ వద్ద సంక్రాంతికి వస్తున్న తాండవం మామూలుగా లేదు. పండగ అయిపోయి జనజీవనం మామూలైనప్పటికీ వీకెండ్ వస్తే చాలు థియేటర్ల దగ్గర టికెట్ ముక్క దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఆదివారం చాలా చోట్ల సింగిల్ స్క్రీన్ల దగ్గర మగాళ్ళ కంటే లేడీస్ క్యూలు పెద్దగా కనిపించిన దాఖలాలు బోలెడున్నాయి. 3 కంటే ఎక్కువ స్క్రీన్లున్న సముదాయాల్లో ఇతర కొత్త రిలీజులు క్యాన్సిల్ చేసి మరీ వెంకటేష్కి ఇచ్చినా సరిపోలేదంటే వైడిరాజు ర్యాంపేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టీం అధికారికంగా ప్రకటించిన ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం సినిమా 285 కోట్లు గ్రాస్ దాటేసింది. నెక్స్ట్ టార్గెట్ 300 కోట్లు. ఇది చాలా తేలిగ్గా అందుకోబోతుంది. ఎందుకంటే ఈ శుక్రవారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఫిబ్రవరి 7న తాండేల్ రావడానికి ఇంకా 10 రోజుల సమయం ఉంది. అప్పటిదాకా వెంకిని ఎవరు ఆపలేరు. ఓవర్సీస్లో నెమ్మదించినప్పటికీ ఇప్పటికే 3 మిలియన్ల దగ్గరకు వెళ్ళింది. గత 24 గంటల్లో బుక్మైషోలో అమ్ముడుపోయిన టికెట్లు 1,70,000కు పైనే. డిస్ట్రిక్ట్ యాప్లో లెక్కలు వేరు. 3 రోజుల క్రితం ఏపీలో టికెట్లు రేట్లు తగ్గించడం అమ్మకాలకు మరింత దోహం చేసింది. ఫైనల్గా సంక్రాంతికి వస్తున్నాం ఏ ఫిగర్ దగ్గర ఆగుతుందనేది ఇప్పుడే చెప్పలేం. వీక్ డేస్లో మరీ తీవ్రంగా నెమ్మదించకపోవడం ఊరట కలిగించే అంశం. 325 కోట్ల దగ్గర ఆగొచ్చనే ఒక అంచనా ఉండగా మరో 25 అదనంగా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే తాండేల్ టాక్ కీలక పాత్ర పోషించనుంది. ఒకవేళ అది పాజిటివ్గా ఉన్నా సరే పుష్ప 2 లాగా సంక్రాంతికి వస్తున్నాం కనీసం 40 రోజుల దాకా స్ట్రాంగ్గా ఉంటుందని ట్రేడ్ రిపోర్టు. ఇదే జరిగితే కనుక టాప్ 4 సీనియర్ స్టార్లలో వెంకటేష్ అగ్రస్థానానికి దూసుకుపోయినా ఆశ్చర్యం లేదు. దీనికోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు.